వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం కానుంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించి పలు కీలక అంశాలపై ఈ కేబినెట్ భేటీలో విశ్లేషణాత్మక చర్చ జరగనుంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి సంబంధించి భూ సమీకరణ, నిర్మాణ పనులు, సంస్థలకు భూ కేటాయింపులు, స్మారక చిహ్నాలు తదితర అంశాలు ప్రధాన అజెండాగా ఉన్నాయి. హైదరాబాద్లో సలకం చెరువులో నిర్మించిన ఓవైసీ ఫాతిమా కాలేజీని కూల్చివేయకపోవడంపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవటం లేదని స్పష్టం చేసింది. అయితే ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు 1000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నట్లు పేర్కొంది. దేశంలోని విద్యా సంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని అరికట్టే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. చాలా సందర్భాలలో సీనియర్లు అనధికారిక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని జూనియర్లను సంప్రదించి వారిని మానసికంగా వేధిస్తున్నారు. ఇది కూడా ర్యాగింగ్ కి సమానమని యూజీసీ తన తాజా ఆదేశంలో పేర్కొంది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై యాంటీ ర్యాగింగ్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారం రేపాయి. ఛత్తీస్గఢ్ లో జరిగిన పబ్లిక్ ర్యాలీలో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్చరించడం వివాదానికి కారణమైంది. రాయ్పూర్లోని సైన్స్ గ్రౌండ్ లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఖర్గే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరును ముర్ముజీ అంటూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కోవిడ్ గా సంబోధించడం మరోసారి విమర్శలకు దారితీసింది. దీనిపై వెంటనే స్పందించిన బీజేపీ ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్నరెడ్డి కుమార్ వ్యాఖ్యలను హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు. మీ ఇంట్లో మహిళలు ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. మహిళల గురించి నీచాతి నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకపోగా అలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహించేలా ప్రతిపక్షం కూడా లేని ప్రతిపక్ష నేత వ్యవహరించడం జుగుప్సాకరమన్నారు. తల్లి, చెల్లి, ఆడబిడ్డ గురించి మాట్లాడుతుంటే తప్పు అని చెప్పలేని వ్యక్తి ఆ పార్టీకి నాయకుడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట కేసును సిఐడి పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోసం తొందరపడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని సిఐడి దర్యాప్తులో తేలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలిచిన మరుసటి రోజే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆర్సీబీ సీఈఓ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘంపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తుల వల్లే తొందరపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని సిఐడి దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గులాబోదేవి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆమె కాన్వాయ్ ఢిల్లీ నుంచి బిజ్నోర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పిల్చువా కొత్వాలీ ప్రాంతంలోని జాతీయ రహదారి 9పై కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో గులాబోదేవి ప్రయాణిస్తున్న కారు కూడా ఉండగా గాయాల పాలైన ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ రాష్ట్రం వాళ్ల సొత్తు అన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో సంక్షేమ పనులు, అభివృద్ధిని చూడలేని గత పాలకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని, పేదలు తినే ప్రతి బుక్కలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనబడుతుందన్నారు. గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, 14వ తేదీన 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారతదేశ మహిళలను ఇతర దేశాలలో కూడా గౌరవిస్తారని కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత తెలిపారు. కానీ మహిళా రైతులు అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్రగా వెళ్లినప్పుడు ఎలా అసభ్యకరంగా మాట్లాడారో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి తల్లిని, చెల్లిని ఎలా అవమానించారో అందరికీ తెలుసని, ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబానికి చెందిన ప్రశాంతి రెడ్డిని ఇంత అసభ్యకరంగా మాట్లాడటం చాలా బాధాకరమన్నారు. చెల్లితో సమానురాలైన ప్రశాంతి రెడ్డిని ఎలా విమర్శించాడని మంత్రి సవిత ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై మరోసారి తన వైఖరేంటో వెల్లడించారు. టారిఫ్పై గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. త్వరలోనే కొత్త టారిఫ్ అమల్లోకి రాబోతోందని తెలిపారు. అనేక దేశాలపై కొత్తగా వడ్డించిన అదనపు వడ్డింపులకు డెడ్ లైన్ విధించారు. వాణిజ్య భాగస్వామ్య దేశాలన్నీ కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త టారిఫ్లను చెల్లించాల్సి ఉంటుందని, ఈ మేరకు ఆయా దేశాలన్నింటికీ లేఖలు పంపించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఈ సౌకర్యం కేవలం జిల్లా పరిధిలోనే పరిమితమవుతుందని స్పష్టం చేశారు. అంటే ఏ జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించగలుగుతారు. శ్రీశైలం పర్యటన సందర్భంగా సున్నిపెంటలో జరిగిన బహిరంగ సభలో ఈ వివరాలను చంద్రబాబు వెల్లడించారు. ఇవి ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.